సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం గీతం యూనివర్సిటీలో 2 రోజుల పాటు జరిగే జాతీయ ఐక్యతా సదస్సును తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ రైతులు చంపారన్ నుంచి చిత్రకూట వరకు అనే అంశంపై జాతీయ సదస్సు చర్చాగోష్ఠి జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ని అభివర్ణించారు. జాతీయ ఐక్యతా రాగాన్ని ఆలపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చివరి శ్వాస వరకు దేశభక్తిని చాటుకున్నారని తెలిపారు. మహాత్మా గాంధీ చాంపరన్లో ప్రారంభించిన సత్యాగ్రహం దీక్ష నుంచి స్ఫూర్తి పొందిన పటేల్ దేశ స్వాతంత్ర సముపార్జన కోసం శ్రమించారన్నారు. వ్యవసాయ రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. భవిష్యత్తు తరాలు వ్యవసాయ రంగంలో రాణించాలని సూచించారు. జై జవాన్ జై కిసాన్ పాటు జై విజ్ఞాన్ జై అనుసంధాన్ నినాదాన్ని యువతరం అందుకోవాలని ఆయన వివరించారు. To all who made this inaugural ceremony meaningful and memorable, and the audience to remain seated. And then years passed, and then came our present Prime Minister, Sri Narendra Modi ji, and he further added to the slogan, Jai Jawan, Jai Kisan, Jai Vigyan, Jai Anusandhan. He added the word research and development. And today, our nation is a hub of research. We have become almost the world capital of research now. During the COVID time, we have proved it. And Hyderabad is a hub of research. The way to move forward is therefore Jai Jawan, Jai Kisan, Jai Vigyan, and Jai Anusandhan. And in that Anusandhan and Vigyan, students play a young mind and students play a key role.